నువ్వు తెలుసుకున్నంత మాత్రాన కాదు, నడకలో తేవాలి, విచారంలో తేవాలి, మాటలో పడి తేవాలి. అడ్డనే మాకు లాభాలు అవుతాయి. లేకపోయినంటే చెప్పనికి అందరికీ సులభమున్న పారమార్థం, నీతి ధర్మం చెప్పంకేం గంటుపోదు మాది. ఇట్లా నడువురి, అట్లా నడువురి, అట్లా నడువురి, అట్లా నడువు చెప్తాడు. నడవకుంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? చెప్తాడే నడవాడు అనుకోరు. ఈనటోళ్ళు ఒకళ్ళ నమ్ముతారా? తాను నడవాలి, నడిపించి చూపియాలి, తర్వాత చెప్పాలి. మాది అట్లా లేదు. నువ్వు ముంగటోళ్ళకు ఉపదేశం ఇయ్యాక మాకు చెప్పంకి వస్తుంది. నడక అజ్జీ బాత్. దానికి పారమార్థి ఇది నువ్వు శబ్దజ్ఞానంది ప్రదేశం కాదు, ఇది క్రియాత్మకున్నది, నడకల తేవాలి. బ్రహ్మజ్ఞానే శబ్దాత్మక నై బల్కి క్రియాత్మక. నాడు శబ్దాల్లో కూడా చెప్పంకేమున్నా దాంట్లో ఇచ్చేళ్ళే తీసుకునేలేదు, ఏం గంట కరిగేది దాంట్లో. నడిచి చూపి కర్తాపురుషు నడవాలి. కుటుంబ సభ్యులు చూసి నడుస్తారు. కర్తాపురుషే నడవాడు. నువ్వు గిట్లా నడువురా, అట్లా నడువురా అని వాడు వింటాడే? మా కొడుకు, మా మనమన్ను, మా మన వింటారా? విన్నాడే అజ్జిబాత్. అందుకోసం ఆది కేలే మగ్ సాంగతి. మొట్టమొదలు నువ్వు నడువు, నువ్వు చెప్పేది అవసరం లేదు, వాళ్ళు చూసే నేర్చుకుంటారు. నువ్వు మాటలతోటి కాదు. ఇది చాలా మందికి అనిపిస్తుంది నాకు మాటలతోటి గ్రంథాలు చదివితే కాదు. ఆ చదివింది తెలుసుకొని నడకల మాటల విచారంలో తెస్తే పనికి వస్తుంది, లేకపోయినట్టు ఏం కాదు.